హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు టాట్ కిచెన్. ఈరోజు స్పెషల్ రాయలసీమ ఫేమస్ డిష్ రాగి సంగటితో తలకాయ కూర. ముందుగా తలకాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్లో 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు, 2 యాలకులు, 6 లవంగాలు, 10 మిరియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 15 జీడిపప్పు పలుకులు వేసి తగినన్ని నీళ్లు పోసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తలకాయను 3 సార్లు బాగా శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక చాప్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక బాగా సన్నగా తరిగిన 6 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలిపి కాసేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగిన తలకాయ ముక్కల్ని వేసి 3 టీ స్పూన్ల గల్లుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకుని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అందులో 2.5 టీ స్పూన్ల ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుని 1 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. ఇలా వాటర్ పోయటం వలన అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు పట్టకుండా ఉంటుంది. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల కారం వేసి ఒకసారి కలుపుకొని 4 గ్లాసుల వాటర్ పోసి మూత పెట్టి మరో 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో, 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. మీరు స్పైస్ లవర్స్ అయితే మరో స్పూన్ కారం వేసుకోండి. ముక్క ఉడికాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని ఇందులో వేసి ఒకసారి కలుపుకొని మరో 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. ముక్కకి మసాలాలు అన్ని బాగా పట్టి ఉంటాయి. ఒకసారి సాల్ట్ ని చూసి ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కాస్త కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, తలకాయ కూర రెడీ. ఇప్పుడు రాగి సంగటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రాగి సంగటి కోసం ఒక కుక్కర్లో 1/2 కప్ రైస్ ని వేసి 2 సార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత 3 గ్లాసుల నీళ్లు పోసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని 5 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోండి. ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి రైస్ లో 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి మెత్తగా మెదుపుకోండి. రైస్ ని మెత్తగా మెదుపుకున్నాక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఒకసారి కలిపి 1.5 కప్ రాగి పిండిని కూడా వేసి గరిటె పెట్టకుండా మూత పెట్టి లో ఫ్లేమ్ లో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా మెదుపుకోండి. 1 టీ గ్లాస్ వాటర్ కూడా పోసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా మెదుపుకోవాలి. ఆ తర్వాత 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మరోసారి కలుపుకోండి. రాగి సంగటికి నెయ్యి కాస్త ఎక్కువే పడుతుంది. అంతే అండి, రాగి సంగటి రెడీ. ఒక గిన్నెలో నెయ్యి ఇంకా రాగి సంగటిని వేసి రాగి ముద్దలాగా చేసుకోండి. ఈ రాగి ముద్దని తలకాయ కర్రీతో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. Until then, stay tuned to Tat Kitchen. Please subscribe to Tat Kitchen for more updates. Thank you.